ఈ పట్టీని ఇలా ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాజాల పట్టీ ఎటువైపు స్టిచ్ చేసుకోవాలో చూసుకొని బ్లౌజ్ రాంగ్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకోండి. పట్టీకి రాంగ్ సైడ్ కూడా పైకి వచ్చేలా పెట్టుకోండి. ఆ ఎడ్జెస్ మాత్రము బ్లౌజ్ రైట్ సైడ్ కి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ పట్టీని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా తిప్పుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక ఫోల్డ్ వేసుకుని అక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ ఫోల్డింగ్ ని తీసుకొని మనం ఫస్ట్ లో స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ మీదకి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడంతా కూడా కాజాలు ఒకేసారి స్టిచ్ చేసుకుంటున్నాం. అది ఎలా అంటే పక్కన ఒక పిక్ పెట్టాను చూడండి, వి షేప్ వచ్చేలాగా మనకి కాజాలు ఎక్కడెక్కడ కావాలో మార్క్ చేసుకుని అక్కడంతా కూడా వి షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను. వి షేప్ వచ్చేలాగా పర్ఫెక్ట్ గా రావాలి. ఇప్పుడు హుక్కులు పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం 2 ఇంచ్ విడుతున్న క్లాత్ ని తీసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఒక ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని ఈ ఓపెన్ సైడ్ ఉంది కదా ఈ క్లాత్ కి అది అటువైపే ఉండేలా పెట్టుకొని అది ఎడ్జెస్ అన్ని కూడా బ్లౌజ్ రాంగ్ సైడ్ కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చులతో స్టిచ్ వేసుకుని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ పట్టీని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి.